మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకు అందని విషయం. అసలు మహాభారతం అందది. ఇంకా అసలు ధర్మరాజు గారు రాజే కాడిహ, కర్ణుడే రాజు. కర్ణుడు రాజ్యరికం చేస్తాడు. పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు. ఎందుచేత యుగాంతమేమి, కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు. కారణం, కర్ణుడు చిరంజీవి. కర్ణుడి కవచకుండలాల్లోంచి అమృతం పడుతూ ఉంటుంది. అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు. కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు ద్వాపర యుగం తర్వాత కలియుగం రాదు. కర్ణుడు చిరంజీవి కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి. ఎందుకు పోవాలో తెలుసా? ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళడం బ్రాహ్మణ వేషంలో. ఏమంటే అంత ఇంద్రుడు ఎంత కొడుకైతే మాత్రం అర్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కవచకుండలాలు అడిగి తీసేసుకోవడం ఏమిటంటే చాలా తప్పు కదా అనిపిస్తుంది.